చాలామంది చూడండి దేవుని వెంబడిస్తారు కానీ ఏదో చిన్న విషయంలో పడిపోయినప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అబ్రహాము జీవితంలో కూడా మీరు చూడండి, ఇంతగా తండ్రి ఇంటిని విడిచాడు, ప్రయాణం చేశాడు, అంతా బాగానే ఉంది. కానీ హాగరు విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ సంఘటన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఒక పొరపాటు చేసావు అబ్రహాం అంటే ఈ మాట బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు సమ్మతించాడా హాగరుతో చేసిన ఈ పనిని? దేవుడు సమ్మతించలేదు. నువ్వు నాతో నడుస్తున్న వ్యక్తిగా నింద లేకుండా జీవించేటువంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండు అబ్రహాం అని దేవుడు ఆ రోజునే అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ఇతనికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యములో అంటే ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన విధంగా ఇతను జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. హాగరుతో సంబంధాన్ని పెట్టుకునేటప్పుడు అబ్రహాము కానీ శారా కానీ దేవుని యొద్ద విచారణ చేయలేదు. కాబట్టి నాతో నడుస్తున్న నీవు నిందారహితుడు అయి ఉండు అని అబ్రహాముని దేవుడు హెచ్చరించినటువంటి క్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం.